అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాఘపురాణంలో 3వ అధ్యాయం చెప్పుకుందాము. మాఘపురాణం 3వ అధ్యాయం వింధ్యా పర్వతము. వశిష్ఠుడు మరలా ఈ విధముగా దిలీపునకు చెప్పసాగాను. భూపాల, నేను చెప్పే ఈ విషయములు చాలా పురాతనమైనవి. ఒకానొక సమయమున వింధ్యా హిమాలయ పర్వతముల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, తాగుటకు నీరు లేదు, అంటువ్యాధులు ప్రబలి చాలా నష్టం జరిగినది. అందువలన జనులు యజ్ఞయాగాది కార్యములు గాని దేవతార్చలను గాని చెయ్యలేకపోయిరి. వనములయందు తపస్సు చేసుకొని మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలస వెళ్ళిపోతున్నారు. భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమునందున్న ఫలవృక్షములు, పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి. త్రాగటానికి నీరు కూడా లభించుటలేదు. మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక ఎన్నో సంవత్సరముల నుండి ఆ ప్రాంతమునందు ఉండుట వలన అచటి నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలస వెళ్ళిపోయాడు. హిమాలయ పర్వతములకు పడమటి దిక్కున కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఒక తెల్లని కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావముతో ప్రార్థించారు. ఆ పర్వతము వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరిస్తూ ఉంటారు అని వివరించారు. దిలీపుడు వశిష్ఠునితో ఇలా పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు చాలా ఆశ్చర్యము చేస్తున్నవి. ఇంకనూ విశేషములు ఉన్నచో తెలుపగోరెదును అని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు ఇలా చెప్పారు. రాజా, నీ అభీష్టము ప్రకారమే వివరిస్తాను, సావధానుడివై ఆలకించు. ఆ పర్వతరాజము ఎంతో వింత అయినది. దానిపైనున్న వింత చెట్లు, వన్యమృగం, అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతము 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనముల ఎత్తు కలిగి అలవారుచుండెను. ఆ ప్రాంతమునకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూసి సంతోషించి తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించుకొని ఆశ్రమము కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను. కొంతకాలము గడిచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యాసమేతుడై ఆ పర్వతము మీదకు వచ్చి తపము చేసుకొనుచున్న భృగు మహర్షిని చూసి నమస్కరించి గద్గద స్వరముతో తన వృత్తాంతమును చెప్పసాగాడు. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగు మహర్షి, నా కష్టము ఏమని చెప్పను? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలము వలన నాకు స్వర్గము ప్రాప్తించినది. కాని నాకు పులిముఖము కలిగినది. ఏ కారణము చేత అలా కలిగినదో బోధపడుకున్నది. నా భార్య అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. నా ఈ రూపమునకు కారణమును వివరించి నా మనోబాధను తొలగింపచేయమని పరిపరి విధముల ప్రార్థించను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపము ఆలకించను. అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లు అయ్యింది. ఆ గంధర్వునికి ఎలాగైనను తన శక్తి కొలది సాయము చెయ్యవలనని నిశ్చయించుకొని, ఓ గంధర్వ కుమారా, నీవు అదృష్టహీనుడువు. అదృష్టహీనత వలనే నీకు ఈ కష్టదశ కలిగింది. పాపము, పేదరికము, దురదృష్టము అను 3 కృంగదీయ విషయములు. ఈ మూడింటిని నివృత్తి చేసుకొనవలనన్న మాఘమాస స్నానము పరమ ఔషధము. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గము. నువ్వు నీ భార్య కూడా ఈ పర్వతము నుంచి ప్రవహించుచున్న నదిలో స్నానము చెయ్యము. ఇది మాఘమాసము కదా. వెళ్ళబోయిన తీర్థము ఎదురైనట్లు అన్నీయూ సమకూరుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ తీరుతుంది. భయపడకు అని మాఘమాస స్నాన ఫలము గురించి వివరించెను. ఆ గంధర్వుడు అతని భార్య కూడా భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా విని మునీశ్వరుని వచనములను ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యాసమేతుడై దగ్గరలో ప్రవహించుచున్న నదిలో స్నానం చెయ్యగా వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందము పొంది వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేశారు. భృగువు వారులను దీవించి పంపివేశాడు.
ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునకు తెలియచేసి, వింటివా రాజా, గంధర్వ కుమారుని వృత్తాంతము, మాఘమాసములో పుణ్యనదులయందు స్నానం ఆచరించిన గొప్ప ఫలితములు కలుగును. ఇంతటితో మాఘపురాణం 3వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.